రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తక్షణమే వీటి మీద విచారణ జరిపించాలి. ఎవరైతే ఈ ఫైరింగ్ చేసిండ్రో, ఎవరైతే గతంలో కత్తులతో పొడుస్తా ఉన్నారో, ఎవరైతే వీళ్ళు వెహికల్స్ తో చంపే ప్రయత్నం చేస్తుండ్రో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడిని నిరసిస్తూ బీజేపీ ఈ రోజున ధర్నా కార్యక్రమం చేపడతా ఉంది, పాదయాత్ర చేపడతా ఉన్నారు. కానీ అయినా కూడా ఇలా జరుగుతూనే ఉన్నాయి. నిన్న కాల్పులే జరిగాయి. సో ఇదంతా ఎంఐఎం అండదండలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడారు. అనేక దేవాలయాలు మన రాంపల్లిలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంతకుముందు ఇదే సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ టెంపుల్ ని వాళ్ళు ధ్వంసం చేశారు. ఇవాళ 40-45 గుళ్ళ మీద ఇవాళ దాడి జరిగింది. ఈ దాడి జరిగినప్పుడల్లా వీడు సైకో అని లేకపోతే వాడు మతిస్థిమిత లేదని చెప్పి తప్పించుకున్నాడు తప్ప ఇది తప్పు. ఇది విల్ఫుల్లీ ఇంటెన్షనల్లీ ఇవాళ ఎక్కడో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సమాజంలో అశాంతి ప్రబలే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు.